హలో అండి. దిస్ ఈజ్ అను ఆయుర్వేదన్ మెంటల్ హెల్త్ ట్రైనర్. నార్సిస్టిక్ పర్సన్ గురించి లాస్ట్‌లో చాలా వీడియోస్ చేశాము. అయితే ఇప్పుడు ఇంకొక రకమైన నార్సిస్టిక్ మైండ్ ఉన్న పర్సన్ మెంటాలిటీ ఎలా ఉంటుంది? అండ్ వాళ్ళు ఎలాగ ట్రీట్ చేస్తారు? ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ తోటి లైక్ వైఫ్ కానీ, లేదు అంటే వైఫ్ హస్బెండ్‌తో బిహేవ్ చేయటం గానీ, ఎలా ఉంటది నార్సిస్టిక్ మైండ్ ఉన్న వాళ్ళది అని మనం మాట్లాడుకుందాం. అయితే ఈ నార్సిస్టిక్ మైండెడ్ పర్సన్ ఎలా ఉంటారు అంటే, ఒక వాళ్ళు జాబ్ చేస్తున్నారనుకోండి, లైక్ వైఫ్ కానీ, హస్బెండ్ కానీ. సో జాబ్ చేసి తన మనీ తను ఎర్న్ చేసుకుంటున్నా కూడా ఈ పర్సన్ కి చెప్పకుండా ₹1 కానీ, ₹10 కానీ వాళ్ళ సెల్ఫ్ గా వాళ్ళు ఖర్చు పెట్టుకునే ఫ్రీడమ్ అనేది ఉండదు. అండ్ దానితో పాటు వీళ్ళకి తెలియకుండా ఏ ఫుడ్ తిన్నా, వీళ్ళకి తెలియకుండా ఏ శారీ కొన్నా, లైక్ ఏ షర్ట్ కొన్నా, అండ్ వీళ్ళకి తెలియకుండా ఎవరితోటైనా స్ట్రేంజర్స్ తోటి మాట్లాడినా, నైబర్స్ తో మాట్లాడినా, పేరెంట్స్ తో మాట్లాడినా వీళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది అంటే, అప్పటి వరకు అన్నీ వాళ్ళు చెప్పినట్టే చేసి వాళ్ళకి చెప్పి చేసినప్పుడు చాలా బాగుంటారు. ఎంత ప్రేమ అంటే ప్రపంచంలో ఇంతకు మించిన భార్య కానీ, భర్త కానీ ఇంకా అసలు ఎవరు ఉండరన్నంత అండర్స్టాండింగ్ తోటి, ప్రేమానురాగాలతోటి ఉంటారు. అండ్ వీళ్ళ శాలరీ మొత్తం తీసుకొచ్చి వాళ్ళ చేతిలో పెడితే, లైక్ వాళ్ళకి ఇస్తే ఈ విధంగా చాలా ప్రేమగా ఉంటది. ఎప్పుడైతే ఒక్క ₹10 వీళ్ళ కోసం వీళ్ళు సెల్ఫ్‌గా ఖర్చు పెట్టుకున్నా, ఏదన్నా తినాలి అనిపించి ఏమన్నా కోరిక కలిగి ఏదన్నా చిన్న పానీపూరి లాంటిది తిన్నా, వీళ్ళ మైండ్, వీళ్ళ బిహేవియర్ ఎలా ఉంటది అంటే ఇంకా చాలా దూరం పెట్టేయడం, చాలా ఇండైరెక్ట్ వర్డ్స్ వాడడం, కొన్ని ఇండైరెక్ట్ పక్క వాళ్ళతోటి అనిపించడం, కొన్ని ఇండైరెక్టర్‌గా తిట్టినట్టు, కొట్టినట్టు బిహేవ్ చేయడం, కొన్ని నెగెటివ్ వీడియోస్ చూయించడం. చివరికి వీళ్ళ బిహేవియర్‌తో ఎందుకు కొనుక్కున్నానా బాబు నేను ఆ ₹10 ఎందుకు ఖర్చు పెట్టుకున్నాను? అసలు ఎందుకిలా జరుగుతుంది అనే విధంగా వాళ్ళకి బాధేసి వాళ్ళని వాళ్ళే సూసైడ్ చేసుకునే వరకు వెళ్ళిపోతది. ఇటువంటి నార్సిస్టిక్ మైండ్ ఉన్న వాళ్ళేంటి అంటే ప్రతీదీ కూడా వాళ్ళే చెప్పాలి. ప్రతీదీ కూడా వాళ్ళు చెప్పిన పనులే చేయాలి. వాళ్ళు ఏది తినమంటే అది తినాలి. అండ్ వాళ్ళు ఏది చేయమంటే అది చేయాలి. వీళ్ళని సెల్ఫ్‌గా గ్రోత్ అవ్వనివ్వరు. వీళ్ళకంటూ కొన్ని ఆలోచనలు అండ్ కొన్ని ఇష్టాలు, కొన్ని కోరికలు, ఒక మంచి డ్రెస్ తీసుకోవాలి, లేదంటే ఒక మంచి ప్లేస్‌కి వెళ్ళాలి, కొంచెం నచ్చిన పర్సన్స్ తోటి, ఫ్రెండ్స్ తోటి కొంచెం సరదాగా ఒక 4 మాటల కబుర్లు చెప్పుకోవాలి, కొన్ని జోక్స్ వేసుకోవాలి, కొంచెం డాన్స్ వేయాలి. ఇటువంటి చిన్న చిన్న కోరికల్ని కూడా తీర్చుకోలేని అంత బందీఖానాలో పెడతారు ఇటువంటి నార్సిస్టిక్ మైండెడ్ పర్సన్స్ ఎవరైనా కూడా. సో ఇటువంటి వాళ్ళతోటి అంత బాగున్నప్పుడు చాలా బాగుంటుంది. ఏదైనా ఒక్కసారి మీ రైట్స్, మీ కోరికల్ని, మీ హ్యాబిట్స్ని, మీ ఇష్టాలని వాళ్ళతోటి ఎక్స్ప్రెస్ చేశారు అంటే ఇంకా వాళ్ళ నిజ స్వరూపం అప్పుడు తీస్తారు. ఎలా అంటే మిమ్మల్ని తిడతారు కానీ తిట్టనట్టు నటిస్తారు. అండ్ కొడతారు, కొట్టి కూడా పొరపాటున తగిలింది, లేదు అంటే ఏదో కోపంలో అన్నానులే మర్చిపో అని మళ్ళీ బుజ్జగిస్తూ ఉంటారు. అండ్ వాళ్ళ అవసరాలు అయ్యే వరకు మంచిగా నటిస్తారు. ఎప్పుడైతే వాళ్ళ అవసరాలు తీరిన తర్వాత మళ్ళీ వాళ్ళ నిజ స్వరూపం బయట పెడతారు. సో ఇటువంటి వాళ్ళతో అడుగు అడుగు కూడా ఒక యమగండం అన్నట్లు ఒక సామెత ఉంటుంది కదా, అలా ఉంటుంది ఇటువంటి వాళ్ళతో లైఫ్ లీడ్ చేయడం అనేది. సో ఎప్పుడైతే ఈ నార్సిస్టిక్ మైండ్ ఉన్న వాళ్ళని చాలా వరకు మార్చడానికి ట్రై చేయాలి. లేదు మారే సిచ్యువేషన్ లో లేరు అనుకున్నప్పుడు కొన్ని థెరపీస్, కౌన్సిలింగ్స్ ఇస్తే అప్పటికైనా వీళ్ళు మారే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇదొకటి. ఇంకొక టైప్ ఆఫ్ నార్సిస్టిక్ మైండెడ్ పర్సన్స్ ఎలా ఉంటారు అంటే, వాళ్ళు ఇంట్లో వాళ్ళతో చాలా బాగుంటారు, ఇంట్లో వాళ్ళకి అన్నీ ఇస్తూ ఉంటారు. కానీ వీళ్ళ రిలేషన్స్‌లో కానీ, లేదు అంటే వీళ్ళకి తెలిసిన వాళ్ళల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ లైఫ్ మొత్తం కూడా వీళ్ళే డిజైన్ చేస్తారు. లైక్ వాళ్ళు ఏ డ్రెస్ వేసుకున్నా కామెంట్ చేయడం, అండ్ వాళ్ళు ఏ పని చేసినా కూడా నెగిటివ్‌గా వేలెత్తి చూయించడం, అండ్ వీళ్ళు చెప్పినట్లే వాళ్ళు వినాలి అన్నట్లుగా వాళ్ళ లైఫ్‌ని డిజైన్ చేసి పెడతారు. సో ఇటువంటి వాళ్ళు ఎప్పుడైనా కూడా ప్రమాదకరమే. లైక్ వీళ్ళతో ఫ్రెండ్‌షిప్ కానీ, లేదు అంటే ఏదున్నా కూడా వీళ్ళతో కొంచెం ఏమైనా మంచి, చెడు చాలా మంది షేర్ చేసుకుంటూ ఉంటారు తెలిసిన వాళ్ళు కదా అని. సో ఇవన్నీ కూడా ఇటువంటి నార్సిస్టిక్ మైండ్ ఉన్న పర్సన్స్ తోటి షేర్ చేసుకోవడం వల్ల ఫ్యూచర్‌లో చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. వన్స్ వాళ్ళు
మంచి వాళ్ళు అయితే మీరు ఫ్రెండ్షిప్‌ని లీడ్ చేయొచ్చు. బట్ వాళ్ళు ఇటువంటి మైండ్ ఉన్న వాళ్ళు యూజ్ అండ్ త్రో టైపు అండ్ మనల్ని మెంటల్లీ ఇబ్బంది పెడుతున్నారు. ఎక్కువగా మన పైన పెత్తనం చేస్తున్నారు. ఎక్కువగా వాళ్ళ ఆలోచనలు మన పైన రుద్దుతున్నారు అనని ఎప్పుడైతే మీకు అనుమానం వచ్చిందో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం మంచిది. అండ్ మనము ఒక చాక్లెట్ ఉంటది కదా! ఆ చాక్లెట్‌కి మనము పైన కవర్ చుట్టి పెడతాము. అయితే ఆ కవర్ ఉన్నంత వరకు ఆ చాక్లెట్ చాలా ప్రొటెక్షన్ తోటి ఉంటుంది. అండ్ దాని వాల్యూ చాలా పెరుగుతుంది. అండ్ దానితో పాటు అందరూ కూడా దాన్ని ఓపెన్ చేసి చూడ్డానికి చాలా యాంగ్జైటీగా ఎగ్జైటింగ్‌గా ఉంటారు. అండ్ ఆతృతతోటి ఉంటూ ఉంటారు. కానీ వన్స్ అది పైన చాక్లెట్ కవర్ తీసి మనం అక్కడ నేల మీద పెట్టామనుకోండి, చీమలు, దోమలు, పురుగులు అన్నీ వస్తాయి. కుక్కలు తీసుకుంటే రకరకాల పెట్స్ అన్నీ కూడా దాన్ని తినడానికి ట్రై చేస్తే తినేస్తాయి. అంటే ఉమెన్ ఆర్ మెన్, ఏ హ్యూమన్ బీయింగ్ లైఫ్ అయినా కూడా అంతే అండి. ఎందుకు అంటే మనకి కొన్ని సీక్రెట్స్, కొన్ని ఇష్యూస్ వాటిని మనం ఇలా దాచుకొని అండ్ వాటిని కొంచెం జాగ్రత్తగా పెట్టుకుంటేనే లైఫ్లో మనం ముందుకెళ్ళగలం. ప్రతి చిన్న ఇష్యూ కూడా మనం షేర్ చేసుకుంటూ చెప్పుకుంటూ వెళ్తే ఆ చాక్లెట్ కన్నా కూడా హద్దుమానంగా మన లైఫ్ అనేది అవుతుంది. అందుకని కొంచెం ఎలా అంటే సీక్రెట్ అండ్ డిగ్నిటీ మెయింటైన్ చేయండి. ప్రతి చిన్న విషయాన్ని స్ట్రేంజర్స్ తోటి, అన్నోన్ పర్సన్స్ తోటి చెప్పుకోవడానికి ట్రై చేయకండి. ఎటువంటి సందర్భంలో చెప్పుకోవాలి అని అంటే మనకి బాగా చిన్నతనం నుంచి తెలుసు. మనం ఈ రోజు వాళ్ళతో మాట్లాడినా మాట్లాడకపోయినా వాళ్ళు థర్డ్ పర్సన్కి మాట్లాడుకున్న ఈ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో, ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎనదర్ పర్సన్కి వెళ్లకుండా జాగ్రత్తగా పెట్టేవాళ్ళు. అండ్ ఈ పర్సన్తో మనం మాట్లాడితే మనకి ఆ ఫీల్ ఏదైతే ఉంటుందో గుడ్ ఆర్ బ్యాడ్ ఎమోషనల్గా మనకి ఆ బాధ అనేది తగ్గుతుంది అని అనిపిస్తేనే వెళ్ళండి. అంతేకాని అనవసరంగా మనము నాలుక నోరు ఉంది కదా, మనతో 2 మాటలు బాగా మాట్లాడారు కదా అని చెప్పి ప్రతిదీ చెప్పుకుంటూ వెళ్తే చివరికి సొసైటీలో ఆ పర్సన్సే మనల్ని ఎలా చేస్తారు అంటే చాలా నెగిటివ్గా మన గురించి స్ప్రెడ్ చేసి లైఫ్ని మొత్తం కూడా కొలాప్స్ చేసే విధంగా, మనమే దిగజారిపోయే విధంగా అండ్ మనకి ఎటువంటి వాల్యూ లేకుండా చేస్తారు. సో ఇటువంటి నోట్లో మాట దాగని వాళ్ళతోటి అండ్ ఇటువంటి నార్సిస్టిక్ మైండ్ ఉన్న వాళ్ళతోటి ఒక 10 రూపాయలు ఇచ్చైనా వాళ్ళతోటి మీరు ఆ ఫ్రెండ్షిప్ని, ఆ రిలేషన్ని కట్ చేసుకొని మీకు మీరు సెల్ఫ్గా లైఫ్లో ముందుకు వెళ్ళడం నేర్చుకోండి. మీకేమైనా ఏదైనా బాధ, ఏడుపు లేదు అంటే ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు గట్టిగా 2 కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేసుకొని మీ మాటలన్నీ కూడా మీ అంతరాత్మకి, ఆ దేవుడికి మీరు యోగా మెడిటేషన్ రూపంలో చెప్పుకుంటే చాలా వరకు మీ బాడీ, మీ మైండ్ అనేది హీల్ అవుతుంది. అలా కాకుండా తెలిసి తెలియని వాళ్ళతోటి మీ ప్రాబ్లమ్స్ అన్ని చెప్పుకుంటే ఫ్యూచర్లో చివరికి వీళ్ళే మీకు వాల్యూ లేకుండా చేసే రోజులు ఇది. సో బీ కేర్ఫుల్ అండ్ డోంట్ ట్రస్ట్ ఎనీవన్. సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ సెల్ఫ్ కేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీని గురించి ఏమైనా మీకు కౌన్సిలింగ్ కావాలి అంటే ఆన్లైన్, ఆఫ్లైన్ 2 మన క్లినిక్లో అవైలబుల్గా ఉన్నాయి. లేదు అంటే మంచి సైకియాట్రిస్ట్ దగ్గరికి కానీ, మెంటల్ హెల్త్ ట్రైనర్ దగ్గరికి కానీ వెళ్ళండి ఇలాంటి ప్రాబ్లం మీకు ఎదురైనప్పుడు. సో మన క్లినిక్కి కన్సల్ట్ అవ్వాలి అంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది, కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.